ఆయన సజీవుడు, ఆయన సజీవుడు, ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. ఆయన తిరిగి లేచినాడు, ఆయన తిరిగి లేచినాడు, ఆయన తిరిగి లేచినాడు, తిరిగి లేచినాడు. కాబట్టి సజీవుడైన వారిని దేవుణ్ణి మృతులలో వెతకవద్దని ఆ సందర్భంలో చెప్పబడుతూ వచ్చింది దేవుని వాక్యం. అయితే క్రైస్తవ జీవితంలో చూసినట్లయితే ఐగుప్తు దేశంలో నుంచి 30 లక్షల మంది బయలుదేరినారు, 2 మాత్రం చేరినారు. అంత ఈజీ కాదు. క్రైస్తవ జీవితంలో పరలోక రాజ్యాన్ని చేరాలంటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో దేవుని మాట ఏంటంటే, మీరు బ్రతికి అభివృద్ధి చెంది ఆజ్ఞలు కానాను దేశాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ఆజ్ఞలు పాటించాలి. ఏం చేయాలా? ఆజ్ఞలు పాటించాలి. బ్రతికి అభివృద్ధి చెంది కానాను దేశాన్ని చేరాలంటే ఆజ్ఞలు పాటించాలి అని దేవుడు మోషే ద్వారా చెప్పిస్తూ వచ్చినాడు. అయితే 30 లక్షల మంది బయలుదేరితే 2 మాత్రమే చేరినారు. అది ఎందుకు దేవుడు లిఖించినాడంటే, మనం కూడా 2 ఎట్లా ఉన్నారో అట్లా ఉండాలి. యెహోషువ కాలేబులు మాత్రమే 2 కానాను రాజ్యంలో అడుగుపెట్టినారు. తర్వాత చిన్న పిల్లలు కూడా ఆ రాజ్యంలో చేరినారు అన్ని గోత్రాల నుంచి. చిన్న పిల్లలు ఎందుకు చేరినారంటే, వాళ్ళకు దేవుడు మోషే ద్వారా వారికి ఆజ్ఞాపించలే, మీరు బ్రతికి అభివృద్ధి చెంది ఆజ్ఞలు పాటిస్తేనే ఆ రాజ్యంలో చేరుతారని చిన్న పిల్లలకు చెప్పబడలేదు కనుక చిన్న పిల్లలు ఆ రాజ్యంలో చేరుతూ వచ్చినారు. కానీ 30 లక్షల మంది పెద్దవాళ్ళు, అందులో 6 లక్షల కాల్బలము 2 మాత్రమే చేరినారు. ఆ 2 యెహోషువ కాలేబు. అంటే ఈ 2 లాగా ఎవరైతే ఉంటారో వారే చేరుతారు. వారు ఎట్లా ఉన్నారు? వారి గురించి సాక్ష్యం ఏంటంటే, వారిని పూర్ణ హృదయముతో, వారు నిండు మనసుతో, వారు విశ్వాసం ఉంచి కానాను దేశాన్ని వేగు చూడడానికి 12 మందిని పంపితే వీరిద్దరు మాత్రమే విశ్వాసం ఉంచినారు దేవుని యందు. కాబట్టి 30 లక్షల మందికి 2 చేరినారంటే మన పరిస్థితి జాగ్రత్తగా ఆజ్ఞలు పాటించాలి. యాకోబు పత్రిక ఏం చెప్తా ఉందంటే, ధర్మశాస్త్రం అంతా పాటించి ఒక్క విషయంలో తప్పిపోయిన వాడు అపరాధి అగును. అపోస్తుల కార్యంలో ఏం చెప్పబడుతూ వచ్చిందంటే, ఒక్క విషయంలో ఒక్క తప్పున లేదు, పరలోకం లేదు. అననీయ సప్పీరాలు అబద్ధం ఆడినారు. ఒకటే ఒక అబద్ధం. కొత్త నిబంధన కాలంలో ఒక్కటే అబద్ధం. ఒక్క అబద్ధాన్ని బట్టి ఏమైనారు? వాళ్ళు చనిపోయినారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, అబద్ధమాడు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందెదరు. ఒక్క అబద్ధం చాలు, ఒక్క పాపం చాలు. అదే యోబు గ్రంథం చెప్తా ఉంది 24వ అధ్యాయంలో 19వ వచనము, పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. పాపములు బహువచనం కాదు, ఒక్క పాపం చాలు. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. ఒక్క పాపం చాలు. తర్వాత ఎవరైతే పాపం చేస్తారో వారి పాపం వారి పట్టుకొనును. మోషే చెప్తూ వచ్చినాడు, దేవుని మాటలు, మోషే మాటలు అలక్ష్యం చేసినప్పుడు మీ పాపము మిమ్మును పట్టుకుంటుంది. ఒకటి పాతాళం పట్టుకుంటుంది, తర్వాత రెండవది పాతాళం పట్టుకుంటుంది. మనం చేసిన పాపం మనల్ని పట్టుకుంటుంది, పాతాళం పాపం చేసిన వారు పట్టుకుంటుంది. మూడో మాట, మోషే దేవుని గురించి బతిలాడినాడు. ఏమని బతిలాడాడంటే, దేవా వీరందరూ పాపం చేసినారు, వీరందరూ చంపుతా అంటున్నావు, నువ్వు మొట్టమొదటి నా పేరు జీవగ్రంథంలో తీసి అన్నాడు. అప్పుడు మోషే బతిలాడినాడు దేవుడిని. మోషే దేవుని బతిలాడినాడు. కానీ ఆ సందర్భంలో మోషను బట్టి దేవుడు తాత్కాలికంగా వారిని కాపాడినాడు. అయితే అప్పుడు దేవుడు మోషతో ఒక మాట చెప్పినాడు, ఎవడు పాపం చేసినాడు వాడే మరణిస్తాడు అని ఆయనకు మోషకు దేవుడు కౌంటర్ ఇచ్చినాడు. ఎవడు పాపం చేసినాడు వాడే మరణిస్తాడు అని చెప్తూ వచ్చినాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులము మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. పాతాళము పాపములు కాదు, పాపము చేసిన వారిని పట్టుకుంటుంది. మరి వారి పాపం వారిని పట్టుకుంటుంది. కాబట్టి పాపములో వచ్చి జీతము, పాపములు కాదు, పాపములో వచ్చి జీతము మరణము, ఆత్మ మరణము. ఒక్క పాపం చాలు. కాబట్టి యెహోషువ కాలేబులు పూర్ణ హృదయంతో నిండు మనసుతో యెహోవాను అనుసరించినారు కనుక ఆ రాజ్యాన్ని చేరుతూ వచ్చినారు. కొత్త నిబంధన కాలంలో మరి అననీయ సప్పీరా ఒక అబద్ధం ద్వారా చనిపోయినారు. ప్రకటన గ్రంథము 21:8వ వచనంలో అబద్ధమాడు వారందరూ ఒక అబద్ధం చాలు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలా. పరలోకం పోవాలంటే ఇప్పుడు అహశ్వరోజు రాజు కాలంలో అందరు కన్యకలు ప్రయత్నం చేస్తూ వచ్చినారు రాణి కావడానికి. రాజు అంటే దేవుడు, రాణి అంటే మనం. అక్కడ ఏముందంటే, నియమింపబడిన శాసనం ప్రకారంగా వేరు అలంకారాన్ని ధరించుకోకుండా
శుద్ధీకరణ కొరకు నియమించబడినటువంటి ఆ శుద్ధీకరణ ఆ యొక్క నియమం ప్రకారంగా అక్కడ అందరు కనికలు ఏం చేసినారు, వేరు వేరు పదార్థాలను వేరువేరుగా వాళ్ళు శుద్ధీకరణ కొరకు అలంకారం కొరకు వేరువేరు ధరించినారు. ఒక్క ఎస్తేరు మాత్రమే వేరు అలంకారాన్ని ఆమె కోరుకోలేదు. చెప్పబడిన ప్రకారంగా 6 మాసములు శుద్ధీకరణ కొరకు ఆడ నియమించబడిన చట్టం ప్రకారంగా, శాసనం ప్రకారంగా, నియమ నిబంధనల ప్రకారంగా ఆడ ఏమున్నాయో వాటిని అనుసరిస్తూ వచ్చింది ఎస్తేరు. ఆమె ఒక్కటే రానైంది, మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయినారు. అంటే రాజును చేరుకోవాలంటే మనము ఆమె అక్కడ ఏగే వశానికి అప్పగించబడుతూ వచ్చింది అధికారికి. తర్వాత శాసన నియమ నిబంధనలు ఉన్నాయి, శుద్ధీకరణ కొరకు ఏర్పాటు చేయవలసినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏగే అధికారానికి లోబడుతూ మరి ఆడ నియమ నిబంధనలు అనుసరిస్తూ ఆడ ఏర్పాటు చేయబడిన అలంకారాన్ని ధరించుకొని చెప్పినది చేసి ఆ ఒక్క స్త్రీ మాత్రమే రాజు అయింది. మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయినారు. అంటే మిగతా వాళ్ళంటే వేరు వేరు అలంకారం అంటే ఇష్టానుసారంగా రాజుని ఆకర్షించడానికి వేరు ప్రయత్నం చేస్తూ వచ్చినారు. కాబట్టి మనం ఒక్క విషయంలో కూడా వేరుగా ఉండకూడదు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయనకు వేరుగా ఉండి మీరేం సాధించలేరు, వేరుగా ఉంటే ఎండిపోతారు. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి దేవుడు మానవుని నేల మట్టితోటి నిర్మించినాడు. తర్వాత వాడి నాశకారంలో జీవాత్మను ఊరుతూ వచ్చినాడు, వాడు నరు అయినాడు. తర్వాత మానవుడు పాపం చేసినప్పుడు దేవుడు చెప్తూ వచ్చినాడు, నువ్వు మన్నే గనక మన్నైపోదు అన్నాడు. మొట్టమొదటి మాట మంటతో నిర్మించినాడు. రెండవది పాపం చేసినప్పుడు నువ్వు మన్నే గనక మన్నైపోదు అన్నాడు. మూడవది ప్రసంగి గ్రంథంలో ఏలయనగా మరి ఇది మన్నైనది వెనకటి వల్లే మంటికి చేరును. అంటే మొదట దేవుడు దీన్ని తయారు చేసింది మనిషిని మన్ను చేసి, మన్నైనది వెనకటి వల్లే మంటికి చేరును, ఆత్మ మాత్రం దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది. ఎవరి ఆత్మ చేరుతుంది? మనం పరిశీలన చేసినట్లయితే ఈ లోకంలో 2 మనుషులు నివసిస్తూ వచ్చినారు. ఒకడు ధనవంతుడు, ఒకడు దరిద్రుడు. వీళ్ళు వాళ్ళ సమయం అయిపోయిన తర్వాత ఇద్దరు మరణించినారు. అయితే ధనవంతుడేమో అగ్నిగుండంలో కేకలు పెడతా ఉన్నాడు. దరిద్రుడైన లాజరు అబ్రాము రొమ్మున నెమ్మది పొందుతా ఉన్నాడు. ఈ దరిద్రుడైన లాజరు అబ్రాము రొమ్మున నెమ్మది పొందడానికి కావాల్సిన ఏంటంటే అడొక మాట ఉంది, నా కుమారుడా, నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్టు చేసినావు కనుక నువ్వు అగ్నిగుండంలో పడినావు. ఈ దరిద్రుడైన ఈ లాజరు నాకు ఇష్టం వచ్చినట్టు చేసినాడు కనుక వీడు నెమ్మది పొందుతా ఉన్నాడు. కాబట్టి మనము దేవుని ఇష్ట ప్రకారంగా చేయాలి. కాబట్టి ఒక్క పాపం చేసినా పాతాళం పట్టుకుంటుంది. పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుందని దేవుడు ఒక్క పాపం గురించి చెప్తూ వచ్చినాడు. యాకోబు పత్రికలో ధర్మశాస్త్రం అంతా పాటించి ఒక్క విషయంలో తప్పిపోయిన వాడు అపరాధి అగును. ప్రకటన గ్రంథంలో ఒక్క అబద్ధం చేస్తే కూడా 2వ మరం అగ్నిగంధకములతో అబద్ధం ఆడు వారందరూ అగ్నిగంధకములతో మండుగుండంలో పాలు పొందదు. ఇది 2వ మరం. అంటే నువ్వు పరలోకానికి పోకుండా ఒక్కటి దాకా నీలో దొరుకుతాయి. అందుకనే మోషే మరణించినప్పుడు సైతాన్ ఆడికి వచ్చినాడు, మికాయేలు ఆడికి వచ్చినాడు. అప్పుడు ఆ సైతాన్ గాడు ఆ మోషే చనిపోయిన శరీరం గురించి కూడా అడుగుతూ వచ్చినాడు, ఈ శరీరం మీకు ఎట్లా వస్తుంది? ఈ శరీరం ఎందుకంటే మోషే ఆ దేవుని ప్రజల్ని ద్రోహులారా అన్నాడు. తర్వాత ఆ బండతో బండ నీకు నిలుస్తుందంటే బండను కొట్టినాడు. ఈ చిన్న తప్పును బట్టి ఆడ అపవాది ఈ శరీరం మోస బాడీ మీకు ఎట్లా వస్తుందని ఆడ వాదిస్తూ వచ్చినాడు. తర్వాత దేవుని యొక్క దూత వాడిని గద్దించడం జరుగుతూ వచ్చింది. కాబట్టి ఒక్క పాపం చాలు నరకానికి పోవడానికి. అక్కడ యుగాయుగములు ఏడుపు, పండ్లు కొరుకుట, అందులో నుంచి బయటికి రావడానికి వీల్లేదు. కాబట్టి మనం ఏం చేయాలా? యేసు రక్తంతో శుద్ధీకరించుకోవాలా, కడుక్కోవాలా. మనం శుద్ధ హృదయములుగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా వాళ్ళని చూడలేరు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, యేసు ప్రభు చెప్పిన మాట యోహాను సువార్త 11వ అధ్యాయంలో మరి 24వ వచనం 25వ వచనంలో, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. విశ్వాసం ఉంటే చనిపోయినా కూడా బ్రతుకుతారు. ఎట్లా? క్రియలు ఉండాలి. విశ్వాసం ఉంచి అన్ని పాపాలు చేస్తే కాదు. కాబట్టి పునరుత్థానంలో ఎవరు పాలి భాగస్తులారు అవుతారంటే విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలా, పాపము లేని జీవితం ఉండాలా, పరిశుద్ధ జీవితం ఉండాలా. ఆయన పునరుత్థానుడైనాడు. ఆయన ప్రజలందరూ కూడా పునరుత్థానంలో పాలి భాగస్తులు అవుతారు. అయితే ఏముండాలా? క్రియలు ఉండాలా. ఎస్తేరు రాజును చేరుకోవడానికి శుద్ధీకరణ, వేరు అలంకారం ధరించుకోలే. వాక్యం ఒకటి చెప్తే ఆమె ఒకటి చేయలే. నియమించబడిన అలంకారము, నియమ నిబంధనలు, చెప్పబడిన చట్టం ప్రకారంగా, రూల్స్ ప్రకారంగా అనుసరిస్తూ వచ్చింది. మిగతా వారందరూ వేరుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చినారు.
కాబట్టి ఆయన పునరుత్థానంలో మనం కూడా పాలిభాగస్తులు కావాలంటే క్రియలు ఉండాలా, విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలా. అంతేకాకుండా గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది మొలకెత్తదు. ఇప్పుడు చచ్చిపోయిన వాడిని బొంద పెడతారు. బాప్తిసం అంటే అర్థం ఏంటి? చనిపోయిన వాడిని బొంద పెడతారు. ఎవరిని? పూర్తిగా పాపం విషయంలో చనిపోయిన వాడిని, పాపం విషయంలో రెస్పాన్స్ ఇవ్వని వాడిని. నేను యేసు ప్రభు కొరకే జీవిస్తా, నా ప్రాచీన జీవితము యేసు ప్రభు సమాధిలో కప్పివేయబడిందని విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకున్న వారే తిరిగి లేస్తారు. అంతేగాని పాపాలన్నీ ఉంచుకొని బాప్తిసం తీసుకుంటే వాళ్ళు లేవరు. ఎందుకంటే గోధుమ గుంజ భూమిలో పడి చావాలా, తర్వాత కప్పివేయబడాలా. కాబట్టి మనం తీసుకునే బాప్తిసంలో యేసు ప్రభు నా కొరకు శిక్ష అనుభవించినాడు, యేసు ప్రభు నా కొరకు మరణించినాడు, యేసు ప్రభు యొక్క సమాధిలో నా ప్రాచీన జీవితం అంతా కప్పివేయబడింది. ఇక నేను తిరిగి నా ప్రాచీన జీవితం కప్పివేయబడింది, నేను తిరిగి ఆయన కొరకే జీవిస్తా, నేను పాపం చేయను అనే హృదయంలో తీర్మానం వస్తే అప్పుడు బాప్తిసం తీసుకోవాలి. హృదయం మారకుండా, మనసు మారకుండా, జీవితం మారకుండా అందులో పాలు పొందితే పునరుత్థానం లేదు. కాబట్టి ఎవరు పునరుత్థానంలో భాగస్తులు అవుతారంటే ఎవరైతే యేసందు విశ్వాసం ఉంచి ఎస్తేరు రాణిలాగా ఆయన రక్తం చేత శుద్ధీకరించబడి నియమించబడిన అధికారి. కాబట్టి ఆ యేసు ప్రభువుకు సేవకునికి లోబడి దేవునికి సేవకునికి ఆజ్ఞలకు లోబడి చెప్పిన ప్రకారం చేసిన వారు పునరుత్థానంలో భాగస్తులు అవుతారు. దేవుడి వాక్యము దీవించింది. ప్రార్థన చేసుకుందాం. తలలోంచినట్లయితే